అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం సంస్కృతి ద్వారా. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 21 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నిశ్శబ్ద సముద్రం లోతు చెబుతుంది, అలలు కాదు. మన విలువను మాటలతో కాదు కార్యాలతో నిరూపించాలి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సెప్టెంబర్ 21, 2025 ఆదివారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం. సూర్యోదయం 6:08, సూర్యాస్త సమయం 6:11, చంద్రోదయం 5:38, చంద్రాస్త సమయం 6:08. ఈ రోజున తిథి అమావాస్య. సెప్టెంబర్ 21 రాత్రి 12:17 నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 22 రాత్రి 1:23 వరకు అమావాస్య తిథి ఉంటుంది. తదుపరి పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం పూర్వ పాల్గొని సెప్టెంబర్ 20 ఉదయం 8:05 నుంచి సెప్టెంబర్ 21 ఉదయం 9:32 వరకు. తదుపరి ఉత్తర పాల్గొని. ఈ రోజున రాశి సింహరాశి. సెప్టెంబర్ 21 మధ్యాహ్నం 3:57 వరకు. తదుపరి కన్యారాశి. యోగము శుభ. సెప్టెంబర్ 20 రాత్రి 8:06 నుంచి సెప్టెంబర్ 21 రాత్రి 7:52 వరకు. తదుపరి శుక్ల. కరణము చతుష్పాద. సెప్టెంబర్ 21 మధ్యాహ్నం 12:47 వరకు. తదుపరి నాగ. సెప్టెంబర్ 22 రాత్రి 1:24 వరకు. తదుపరి కింస్తగ్న. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము సాయంత్రం 5:18 నుంచి రాత్రి 7:01 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:34 నుంచి సాయంత్రం 5:22 వరకు. రాహుకాలం సాయంత్రం 4:50 నుంచి సాయంత్రం 6:20 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 4:50 వరకు. ఈ రోజున్నటువంటి అశుభ సమయములు ఇవ్వండి. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:43 నుంచి 5:32 వరకు. అమృతకాలము రాత్రి 3:38 నుంచి ఉదయం 5:21 వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 6:15 నుంచి రాత్రి 6:38 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:13 నుంచి మధ్యాహ్నం 3:02 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము 3000 సంవత్సరాలు భూమిపై రక్తపూతలతో శాంతి లేకుండా మరణం రాకుండా సంచరించాలి అని అశ్వత్థామను శ్రీకృష్ణుడు శపించారు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, వేదాల్లో ఎలాంటి ప్రాణికి వేదాధిపతి అనే బిరుదు లభించింది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున పండుగలు ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే అమావాస్య, మహాలయ అమావాస్య, బతుకమ్మ పండుగ ప్రారంభం అండి. ఈరోజు పంచాంగం ప్రకారం ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎలాంటి శుభముహూర్తాలు అనేవి లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ, మీన. ఈ రాశులకు సెప్టెంబర్ 21 మధ్యాహ్నం 3:57 వరకు మంచి చంద్రబలం అనేది ఉంది. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు సెప్టెంబర్ 21వ తారీఖు ఉదయము 9:32 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి సెప్టెంబర్ 21 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములని సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెల్వా మరి ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.